టికెట్లు రేట్లు పెంచాలంటే కార్మికులకు 20% వాటా ఇవ్వాలి. అలా అయితేనే అనుమతిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం 10 కోట్లతో ఫండ్. కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయిలో ఇంటర్ వరకు ఉచిత విద్య. కార్మికులకు భవన నిర్మాణానికి స్థలం, కార్మికులకు ఇండ్ల స్థలాలు, ఫ్యూచర్ సిటీలో సకల వసతులు కల్పిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఉచిత వైద్యం అందిస్తాం. నవంబర్ చివరిలో సంఘాల లీడర్లతో మీటింగ్ పెడతాం. డిసెంబర్ 9న పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఐటీ, ఫార్మా లెక్క సినీ ఇండస్ట్రీ కూడా ఎదగాలి. ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలని పిలుపు. సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్కు అభినందనల సభ. అయితే ఈ సభకు చాలామంది సినీ కార్మికులు వచ్చిర్రు, జనాలు బాగా వచ్చిర్రు. అయితే ఈ సినీ కార్మికులు అందరు ఎక్కడ ఉంటారు? కృష్ణానగర్, జూబ్లీ హిల్స్, అక్కడ షేక్పేట ఆ ఏరియాలలో ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఓట్లు వేస్తారో, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని చెప్పేసి సీఎం సభ ఫెయిల్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళకు సరే వాళ్ళు ఏం ప్రచారం చేసుకున్నా లాస్ట్కు ఫైనల్గా జరగాల్సింది కార్మికులకు న్యాయం జరగాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు టికెట్ల రేట్లు పెంచాలి అనుకుంటే సినీ కార్మికులకు వెల్ఫేర్ అసోసియేషన్, సినీ కార్మికుల వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది. ఆ వెల్ఫేర్ అసోసియేషన్కు మీరు ఏవైతే టికెట్లు రేట్లు పెంచుతారో దాంట్లో నుంచి ఒక 20% ఆ వెల్ఫేర్ అసోసియేషన్కు ట్రాన్స్ఫర్ చేయాలి. దాంతో పాటు వీళ్లకు పిల్లలకు గతంలో ఒక ఆయన చెప్పే గప్పాలు వెళ్ళాయా, KG to PG ఉచిత విద్య ఫ్రీ అన్నట్టుగా. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, ఇంటర్ వరకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తాం సినీ కార్మికుల పిల్లలకు. దాంతోపాటు ఫ్యూచర్ సిటీలో కూడా కల్పిస్తాం, అవకాశాలు కల్పిస్తాం. సినీ కార్మికులకు భవనం కూడా కట్టిస్తాం. దాంతోపాటు మీకు ఇండ్ల నిర్మాణాలు కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఆరోగ్యశ్రీతో పాటు మీకు ఇంకా వైద్య సేవలు కూడా అందించే ప్లాన్లు చేస్తాం. ఈ నవంబర్ నెలాఖరున చర్చలు జరిపి డిసెంబర్ 9 వరకు దానికి పూర్తి వివరాలు చెప్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. ఎందుకంటే ఇవి నిజంగా కార్మికులు గతంలో చాలామంది సినిమాలలో చేసినన్ని రోజులు ఆ మేకప్తోని మంచిగా ఒక వెలిగి లాస్ట్ స్టేజ్లో ఎట్లా అయిపోయిందంటే, తినడానికి తిండి లేక దీనా వ్యవస్థలో ఉన్నారు. ఎట్లా అంటే ఇక రేపో మాపో అన్నట్టు చాలామంది కార్మికులు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ మరి రేవంత్ రెడ్డి గారు చూసి మరి చెలించి మరి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఏ స్థాయిల నుంచి వచ్చిన వాళ్ళకు అటువంటి ఆలోచనలు వస్తాయి. కింది స్థాయి నుంచి వచ్చిండు కాబట్టి ఎవరి బాధ ఏందనేది తెలుస్తుంది. గతంలో కూడా చెప్పిండు, ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులని విస్మరిస్తే, మర్చిపోతే, వాళ్ళని పట్టించుకోకుంటే మీ జీతాల నుంచి 10 నుంచి 20% వరకు కట్ చేసి వాళ్ళ అకౌంట్లలో వేస్తాం, ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పిండు. మీరు అధికారులు కావచ్చు, మీ లెక్కలు మేము చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే ఆ బాధ, ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, అంటే గతంలో పరిపాలించింది కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో పరిపాలించకుండా ఆయన పేరు ఎందుకు తీసుకుంటున్నాం, వేరే వాళ్ళ పేరు ఎందుకు తీసుకుంటలేమంటే పరిపాలించండి. ఇటువంటి నిర్ణయాలు తీసుకోలే. పేదలకు సంబంధించి ఎవరెవరు బాధపడుతున్నారు వాళ్ళకు సంబంధించి నిర్ణయాలు తీసుకోలే. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా పైకి మనకు స్క్రీన్ మీద మంచిగా కనిపిస్తారు ఆ మేకప్తోని. వీళ్ళకేంది సినీ ఫీల్డ్లో ఉన్నారు, వచ్చేడు పైసలు ఉండొచ్చు అన్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పూటకు కూడా తినడానికి కూడా ఇబ్బంది పడిన కార్మికులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం ఇట్లా చేయడం నిజంగా చాలా సంతోషం. ఈ ఫిలిం సిటీ వీళ్ళకు సినిమా వాళ్లకు ఫ్యూచర్ సిటీలో కూడా మీకు ఒక దగ్గర జాగా కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చి దాంతోపాటు వాళ్ళకు హామీలు ఇచ్చుకుంటేనే వాళ్ళకు కూడా ఒక సురక అన్నట్టు. ఏంటంటే కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి చెప్తున్నాడు. మా అసోసియేషన్ ఉన్నది, వాళ్ళు కూడా వీళ్ళని కాపాడుకోవాలి. ఏం తక్కువ ఉన్నాయా? ఒక్కొక్కరు 1000 కోట్లకు ఉన్నారు. వీళ్ళకి అందరికి ఇన్సూరెన్సులు చేపియాలి, వీళ్ళకి ఇల్లు కట్టియొచ్చు ప్లేసులు తీసుకొని, వాళ్ళకు ఒక కార్డు ఇచ్చేసి ఆ కార్డు ప్రకారము చెయ్యాలనుకుంటే సినీ ఇండస్ట్రీ కలిస్తే ఒక వారం రోజుల పని వీళ్ళని ఆదుకోవాలనుకుంటే. కానీ పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. మీరు ఇనే ఉంటారు, నాగార్జున హీరో, అక్కినేని నాగేశ్వరరావు, వీళ్ళు ఎక్కడ కూడా దానం చేసినట్టు మీరు పేపర్లలో టీవీలలో చూసి ఉండరు. గుర్తు తెచ్చుకోరు. మరీ దానం చేసినట్టు ఎక్కడ కూడా ఉండదు. నాకు తెలిసి వెంకటేష్ కూడా అదే కోవలో ఉన్నట్టు అనిపిస్తుంది. చిరంజీవి ఏంటంటే తర్వాత రాజకీయాలకు వద్దామన్న ఆలోచన వచ్చినాక ఆయన దానాలు చేయడం స్టార్ట్ చేసిండు. గతంలో అంతకుముందు ఏం దానాలు చేయకపోయేది వీళ్ళంతా. పవన్ కళ్యాణ్ ఒక్కడు కొంచెం ఏమంటారు అంటే, ఇక మన తెలంగాణ భాషలో మెంటల్ అంటారు, ఉనగాడికి రాసిస్తాడు అన్నట్టు. ప్రభాస్ ఒకడు, మహేష్ బాబు ఒకడు, వీళ్ళందరూ మంచి గుణం ఉన్నవాళ్ళు, మంచి హృదయం ఉన్నవాళ్ళు. ఎవరన్నా బాధపడితే తట్టుకోలేరు. సరే మనం ఏం చేసుకుంటాం ఈ పైసలన్నీ, చేస్తే చరిత్రలో మనం నిలిచిపోతాం కదా.
తమిళ్ హీరోలను చూసి వీళ్ళు నేర్చుకున్నారు. కానీ కోట్లు వస్తున్నాయి. ఏం చేస్తారు? నెత్తిలో పెట్టుకొని వస్తారా? ఆదుకోవాలి. సినిమా ఇండస్ట్రీ పాపం మీకోసమే పనిచేసిన వాళ్ళు, మీ ఎమ్మటి యాక్టింగ్ చేసిన వాళ్ళని ఆదుకోవాలి. మీరు కూడా, ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది, దాంతోపాటు మీరు కూడా ఆదుకోవాలి.